ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోగా టెట్ క్వాలిఫై కావాలి అని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు దేశవ్యాప్తంగాను మన రాష్ట్రంలోనూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో తీవ్రమైన ఆందోళన రేకెత్తిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూసినప్పుడు సుమారు 20 లక్షల మందిగా పైగా ఉపాధ్యాయులు 2010కి ముందు నియమితులైన వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా సుమారు 80,000 మంది ఉపాధ్యాయులు 2010కి ముందు నియమితులైన వాళ్ళు ఉన్నారు. 2010 అని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2010 ఏప్రిల్ 1న భారతదేశంలో జాతీయ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. జాతీయ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 అంటే 23 సబ్సెక్షన్ 2 అంటాం మనం. అది ఏం చెప్పిందంటే ఉపాధ్యాయుడిగా నియమితులు కావాలంటే సాధారణ విద్యార్హతలతో పాటు, సాధారణ విద్యార్హతలు అంటే BA, BEd లేకపోతే BSc, BEd లేకపోతే TTC వీటితో పాటు వాళ్ళు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పేసి 23(2) చెప్పింది. సో దీని మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది 2025లో. ఇప్పుడు మళ్ళీ ఆ తీర్పుని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. సుమారు 69కి పైగా ఉపాధ్యాయ సంఘాలు ఇతరులు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినప్పటికి కూడా దీన్నే పునరుద్ఘాటించింది ఈ తీర్పుని. అందుకని వాళ్ళ ఉపాధ్యాయులు కోరుతున్నది ఏంటంటే, నాకు కూడా చాలామంది ఉపాధ్యాయులు ఫోన్ చేశారు. ఎందుకంటే ఉపాధ్యాయులతో నాకున్న సంబంధం 2 సార్లు నేను టీచర్ ఎమ్మెల్సీ చేశాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అనేక మంది నాకు ఫోన్ చేసి ఈ ఏజ్లో మేము టెట్ క్వాలిఫై కావటం ఇదంతా జరిగే పనేనా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టెట్ క్వాలిఫై కనుక కాకపోయినట్లయితే వాళ్ళకి 5 ఏళ్ల లోపు కనుక సర్వీస్ ఉంటే వాళ్ళని ఉద్యోగం నుంచే తీసేయబనేటటువంటి పరిస్థితి, ప్రమోషన్లు ఇవ్వద్దు అనేటటువంటి పరిస్థితి కూడా ఆ జడ్జిమెంట్లో ఉంది. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయులు కోరుతున్నదండి, ఇవాళ ఈ వీడియో చేయడానికి ఇదే ప్రధాన కారణం. ఉపాధ్యాయులు కోరుతున్నది ఏమిటంటే, మన ఉపాధ్యాయ సంఘాలన్నీ, మనకు అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక డిమాండ్ల మీద, విద్యారంగానికి సంబంధించిన డిమాండ్ల మీద ఫైట్ చేస్తూ ఉంటాయి, ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. మన అందరికీ తెలుసు, మనం కూడా పాల్గొన్నాం అందులో. ఉపాధ్యాయ సంఘాలన్నీ, ముఖ్యంగా ప్యాప్టో సంఘాలు కానీ ఇతర సంఘాలన్నీ కూడా కలిసి ఐకమత్యంగా ఒక తాటి మీదకి వచ్చి ఈ ఉపాధ్యాయ సంఘాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, చంద్రబాబు నాయుడు గారిని ఈ ఒక్క అంశం మీదే, ఇతర అంశాలు ఏవీ లేకుండా ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి టెట్ ఈ ఒక్క అంశం మీదే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఏమని ఒత్తిడి తేవాలి? జాతీయ విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(2)ని సవరణ చేసి ఈ టెట్ అనేది 2010 తర్వాత మాత్రమే నియమితులైన ఉపాధ్యాయులకు మాత్రమే అప్లై కావాలి అనే విధంగా ఆ చట్టాన్ని సవరణ చేయాలి అని ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు లోక్సభ రాజ్యసభ సమావేశాల్లో లేవు కదా అని నేను అంటే వాళ్ళే చెప్తున్నారు ఆన్సర్, ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనం చూస్తున్నాం, ఆయనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎంతో పలుకుబడి ఉంది. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే కూటమి మీద, అట్లాగే నితీష్ కుమార్ JDU మీద, ఆ బలం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. మనందరికీ తెలుసు. 2024లో భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా మెజార్టీ రాలేదు. 272 సీట్లు కావాలి మెజార్టీ, కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చినాయి ఆనాడు. వీళ్ళందరి మద్దతుతోనే ప్రభుత్వం ఆ రోజు ఏర్పడింది. ఈరోజు కూడా ఆ మద్దతు మీద ఆధారపడి ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎంతో పలుకుబడి ఉంది. ఆయన ప్రధానమంత్రి దృష్టికి కానీ లేదా విద్యామంత్రి దృష్టికి కానీ తీసుకెళ్ళి ఈ చట్టాన్ని, జాతీయ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23(2)ని సవరణ చేసి ఈ టెట్ అనేది 2010 తర్వాత అపాయింట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే. వాస్తవంగా 2010 తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4 DSCలు జరిగింది. 4 DSCలకు కూడా టెట్ క్వాలిఫికేషన్గా పెట్టారు. 2012, 2014, 2018, 2025 4 DSCలు. కాబట్టి వాళ్ళకి సమస్య లేదు. అంతకుముందు వాళ్ళకే ఈ సమస్య. అంతకుముందు వాళ్ళు కూడా నేను, ఎందుకంటే DSCకి నేను శిక్షణ ఇచ్చేవాడిని, కోచింగ్ తీసుకునేవాడిని. 94, 96, 98, 2000 లేకపోతే 2006, 2008 DSCలు అన్నిటికీ నేను వేలాది మందికి శిక్షణ ఇచ్చాను.
ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఆ రోజున మరి పోటీ తీవ్రంగా ఉండేది. ఆ పోటీలో కష్టపడి పరీక్ష రాసి వాళ్ళు అందరూ ఎంపికైతే ఇప్పుడు మళ్ళీ టెట్ రాయాలనే కొత్త నిబంధన మా మీద తీసుకురావడం కరెక్టేనని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అందుకని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, నేను ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రధానమైన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా ఒక మాట మీదకి వచ్చి అందరూ కలిసి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే విషయాన్ని ఆయన ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తేవాలనేది సాధారణ ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ అంశాన్ని కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులకి ఇప్పటికే నేను చెప్పాను. నా వీడియో ద్వారా కూడా ఉపాధ్యాయ సంఘాల నాయకులకి విజ్ఞప్తి చేస్తూ నాయకుల ద్వారా సంఘాల ద్వారా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేవాలి. ఇంటర్న్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద, లేకపోతే కేంద్ర విద్యామంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఈ చట్ట సవరణ జరిగేలాగా చూడాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున కోరుతూ సెలవు.